ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తుండగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన మరియు జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో మెరవనున్నారని సమాచారం. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లతో అత్యాధునిక విఎఫ్ఎక్స్ హంగులతో అట్లీ ఈ చిత్రాన్ని విజువల్ వండర్గా తీర్చిదిద్దుతున్నారు. 2027 వేసవిలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ విషయంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఏకంగా 600 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సాధించిన 275 కోట్ల రికార్డును ఇది రెట్టింపు కంటే ఎక్కువే కావటం విశేషం. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక ఓటీటీ రేట్ పలికిన సినిమాగా సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయనుంది. ఇంకా అధికారిక ప్రకటన రాకముందే ఈ రేంజ్ బిజినెస్ బజ్ నడుస్తుండటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇది మా హీరో రేంజ్ అంటూ పండగ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తెరపై 2 ఏళ్ల తర్వాత కనిపిస్తున్నాడంటే ఫ్యాన్స్ కు పూనకాలే కాదు, భారీ అంచనాలుంటాయి. ఓపెనింగ్స్ నుంచి కలెక్షన్స్ వరకు తమ హీరో రికార్డ్స్ తిరగరాస్తాడని ఆశగా ఎదురుచూసిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పై దెబ్బేసింది హరిహర వీరమల్లు. డీలా పడిపోయిన అభిమానుల ఆశలకు వితిన్ 2 months లో ఊపిరిపోశాడు పవర్ స్టార్. ఓజీతో పాత ఫ్లాప్ లెక్కల్ని సరిచేసిన పవన్ తన కెరీర్లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు ఈ ఏడాది టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా ఓజీని నిలిపాడు పవన్. తన పేరులోని మొదటి అక్షరాన్ని సినిమాలకు పెట్టుకొని హిట్స్ కొట్టడం అలవాటు చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. గత ఏడాది కాతో ట్రాక్ ఎక్కిన కిరణ్ ఈ ఏడాది వచ్చిన దిల్ రుబాతో డిజాస్టర్ చూశాడు. మళ్ళీ కే సెంటిమెంట్నే నమ్ముకొని వచ్చిన కే ర్యాంప్తో గట్టెక్కేశాడు ఈ రాయలసీమ కుర్రాడు. ఇక ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో భైరవం ఫ్లాప్ చూసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా సెకండ్ హాఫ్లో వచ్చిన కిష్కిందాపురితో లెక్కలు సరిచేయటమే కాదు, 6 ఏళ్ల పాటు గాడి తప్పిన కెరీర్ను పట్టాలెక్కించాడు. 7 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ తీసుకున్న మంచు మనోజ్ హీరోగా కన్నా విలన్గా సక్సెస్ అయ్యాడు. భైరవం ఫ్లాప్ అయినా మిరాయ్తో డాడీ మార్క్ విలనిజాన్ని చూపించి గూస్ బంప్స్ తెప్పించాడు మనోజ్. శంబాలాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ఆది సాయి కుమార్ ఈ ఏడాది షణ్ముఖ్తో ఫ్లాప్స్ నుండి గట్టెక్కడమే కాదు, పుష్కర కాలం తర్వాత ఓ మాసివ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక త్రిగుణ్ కూడా జిగేల్ అనే మూవీతో మెరుపులు చూపించలేకపోయినా ఈషాతో ఎట్టకేలకు ఓ సక్సెస్ చూడగలిగాడు. మొత్తానికి ఈ హీరోలందరూ 2025లో ఫస్ట్ సినిమాతో ఫ్లాప్ ముట్టగట్టుకున్నప్పటికీ సెకండ్ మూవీతో హిట్స్ అందుకొని హ్యాపీనెస్తో 2026లోకి అడుగుపెడుతున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కొత్త సినిమా ది రాజా సాబ్. తాజాగా ఈ చిత్రం సరికొత్త ట్రైలర్ 2.0ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో కనిపించిన భారీ విజువల్స్, వినిపించిన తమన్ సంగీతం, మాయ చేసిన మారుతి దర్శకత్వంతో ది రాజా సాబ్ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణాన్ని సృష్టిస్తుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ 2.0లో ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ, భారీ సెట్స్, అదిరిపోయే విఎఫ్ఎక్స్లు చూసేవారిని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. నువ్వు ఒంటరివి కావు అనే ట్యాగ్ లైన్తో ప్రారంభమైన ఈ ట్రైలర్లో ప్రభాస్ లుక్ అభిమానుల మనసు దోచుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సంజయ్ దత్, బొమ్మని రాణి వంటి బాలీవుడ్ స్టార్స్తో పాటు మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ వంటి అందాల భామలు ఈ ట్రైలర్లో మెరిశారు. తమన్ సంగీతం ట్రైలర్కు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ 2.0 వాటిని మరింత పెంచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా పెద్ది నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు లుక్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో జగపతి బాబు పోషిస్తున్న అప్పలసూరి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసక్తికరంగా ఎప్పుడూ స్టైలిష్ విలన్ గానో లేదా క్లాస్ తండ్రి పాత్రలోనో కనిపించే జగపతి బాబు ఈసారి ఊహించని మేకోవర్తో షాక్ ఇచ్చారు. చెదిరిన జుట్టు, ఒత్తైన గడ్డం, దారంతో కట్టిన విరిగిన కళ్ళజోడుతో ఒక రా అండ్ ఇంటెన్సివ్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే సినిమాలో అప్పలసూరి పాత్ర అత్యంత పవర్ఫుల్గా ఉండబోతుందని అర్థమవుతోంది. బొమ్మన్ ఇరానీ కూడా పెద్ది సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఆయన షూటింగ్లో కూడా జాయిన్ అయ్యారు. ఆయన పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి పాట చార్ట్ బస్టర్గా నిలిచింది. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కూడా భాగమైన ఈ సినిమా మార్చి 27, 2026న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా విడుదల కానుంది. సిద్ధు జొన్నలగడ్డ అంటేనే ఒక వైవిధ్యమైన యూత్ఫుల్ ఎంటర్టైనర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ స్టార్ బాయ్ తదుపరి ప్రాజెక్టుల విషయంలో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే తాజాగా సిద్ధు ఒక క్రేజీ డైరెక్టర్తో జతకట్టబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సిద్ధు జొన్నలగడ్డ దర్శకుడు రవికాంత్ పేరేపు కాంబినేషన్లో గతంలో కోహినూర్ అనే 2 భాగాల సినిమా అనౌన్స్ అయ్యింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత అదే కాంబోలో బ్యాడ్ యాస్ అనే ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. కానీ అనూహ్యంగా ఈ సినిమా కూడా ప్రస్తుతం హోల్డ్లో పడినట్లు సమాచారం. రవికాంత్ ప్రాజెక్ట్ పక్కన పెట్టడంతో సిద్ధు ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి కల్ట్ హిట్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ RSJతో చేతులు కలిపనున్నట్లు తెలుస్తోంది. స్వరూప్ సిద్ధు కోసం ఒక విభిన్నమైన కథను సిద్ధం చేశారని, తనదైన మార్క్, హ్యూమర్ అండ్ సస్పెన్స్తో స్వరూప్ ఈ చిత్రాన్ని మలచబోతున్నట్లు టాక్. ఈ క్రేజీ కాంబినేషన్ను కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందని అంటున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రానున్న ఈ చిత్రం ఒక యూనిక్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని తెలుస్తోంది. సిద్ధు బాడీ లాంగ్వేజ్కు, స్వరూప్ టేకింగ్కు సరిగ్గా సరిపోయే స్క్రిప్ట్ కావటంతో మెగా అనౌన్స్మెంట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.